బావా ఆగరా, ఇది అన్యాయం, అక్రమం. నన్ను కేబుల్ కనెక్షన్ ఇవ్వమని పండు ముసలుండే వృద్ధాశ్రమాన్ని పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్ ఇవ్వడానికి? ఇదేం బాలేదు. నాకు బాగుంది, అగ్గిపెట్టివరా? లేదు లేదు. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా? ఏ తిమ్మిరిగా ఉందా? అగ్గిపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకమ్మా అంత కోపం? రేపు ఒకింటి కోడలుగా వెళ్లి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్టె మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా? చెప్పు తడిపి మరీ కొడతా రాస్కెల్. ఏం కొట్టింది బావా డైలాగు? చీటికి మాటికి పరాడి పిల్లలతో పరాచకాలు వద్దని చెప్పాను. రేయ్, నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టుందేంటి? అదే నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బ్లేడ్ తో మొత్తం గీసేసాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా? మీ మీసాలు మాత్రం మ్యాలీగా ఉన్నాయి. మీతో నాకేంటి బాబు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి. వస్తాని టాటా. ఒరేయ్, ఐబ్రో షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద. ఏమిటో ఏంటి బాబు, ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి దిగండి. కొట్టలేదండి. అదే మరి నాతో ఎకసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. దిగండి చూపెడతాం. కొద్దిగా చెయ్యాలి బాబు. ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్. గాలి వెళ్తురు ఫ్రీగా వస్తుంది. ఇంటి కప్పుకి నీ బొక్కలెట్టుకుని గాలి వెళ్తురు ఫ్రీ అని నాతో ఎకసెకాలు ఆడుతున్నావు. తంబి అంటే బాబు రిక్షా కింద నుంచి చంపేస్తున్నావు. దానికి చిన్న జాకీ ఉంది. ఏందయ్యా అదే? మద్రాసులో అన్ననైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద. అట్నా? మీరు మద్రాసు కూడా పోయారంటండి. దానికి మరో జాకి ఉంది తంబి. అదేంటి? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులు గారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి. మెడ్రాస్ లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయి? అప్ డౌన్ కలిపి 3 రోజులు ఉంటానే. 3 రోజులే. 3 రోజులు. మరో 4 రోజులు ఉంటేనా 60 పుస్తకాలు రాసి ఉండేవండి. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు అద్దె ఉంది అబ్బాయా. ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్ది కదా. ఏంట్రా నా దగ్గర బోకరేసలేస్తున్నా? అసలు ఏంట్రా ఎరుసూపు బాబు? తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం చేయండి బాబు. తీసుకో. ఏంటా తింగరు చూపు? ఓనర్ చూపి. ఎక్కడంటే వాడేనయ్యా. ముస్టోన్ చూపించి ఓనర్ అంటున్నావు. నాతో వద్ద ముస్టాడైతే వాడికి ఇక్కడ 3 ఇళ్ళు ఉంటాయి. ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది. ఇంత ఎడ్యుకేట్ అని ముస్టోడ్ కొంపలు ఉంటా. తెరువు బండెక్కు, నువ్వు తొక్కు. నీకు దండం పెడతా, నేను తొక్కలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా? ముస్టోడ్ ఇంట్లో ఉంటాం. మరి నా మర్దే అంతే కదా. రిచ్చా వాడి ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్. వాడెక్కడ? ఇంకెవరు? మనమేనండి. పెద్ద బాబు కత్తి అందుకో. ఇదిగో చూడండి. లోకుగా చూస్తున్నావా? మద్రాస్ సిటీలో 3 రోజులు వచ్చాను. నాతో ఒకరా జాకి మేలేటేస్తారా? అమ్మ బాబు, సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా. వారిని ఇందాక ముస్టోడన్నా? ఆ ముస్టోడు నా బాబు నాయనా. బాబా? అవునండి. 3 నెలల క్రితం వీడు అడుక్కునేవాడండి. నువ్వు 3 నెలలు ఎక్కడయ్యా? 1 నెల అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడ్జస్ట్మెంట్ అయిపోతారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్టరా. పదవే. ఇంటి ఓనర్ టీ తెమ్మంటాడా? కూర్చోండి. ఓయ్ హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా, కారం డబ్బా ఎక్కడ? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నానుండు. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను. ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్లే తినలేరు. మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్.
అనవసరంగా భయపడ్డా. సరే మన టాపిక్ వద్దాం. మారేడి డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకు తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మమ్మల్నా? కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ చేయండి. అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు అర్జెంట్ పని ఉంది. వస్తాను. హలో, కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినే చూసి. వెరీ బ్రిలియంట్ గర్ల్. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నావు? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో, వస్తానండి. ఆనంద్ గారి పొడికి తడిపేసింది. ఇప్పుడు ఎలా? ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి, కడదాం. ఇప్పుడే తెస్తానండి. అర్జెంటుగా పాలసీ చోటు కావాలి. ఇంకేంటి? ఇంకా ఫారెక్స్ ఒకటి ఇవ్వండి. నాకు ఫారెక్స్ ఉండే. జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. మూడా? ఇదిగో పాల సీసా, పౌడర్ డబ్బా. ఒక్కసారి అన్ని తెచ్చారే. మా వాడికి అసలు బుద్ధి లేదండి. పాల సీసా ఒకటి మాత్రమే తీసుకున్నాడు. నేను తెలివినవాడిని కనుక పాల సీసాతో పాటు బేబీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకరా. అదేంటో నా లుంగి ముక్కలు ముక్కలు చేసావు. ఇందాక బేబీ పాస్ పోసింది, ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు, అందుకని నీ లుంగి చించి. నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా? నా శంకుమార్గు లుంగిలమ్మా. ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా ఏం చేస్తావురా? చించేస్తా. అంతేలేరా, నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్ళేదా? అంతేలే, మంచి చేసిరా చెడ్డలే కనబడతాయి. నువ్వు రామా ఆనంద్ కూతురా, నువ్వు నాకు మాట్లాడితే ఒట్టు. సారీ చెప్పాను కదరా. సుధా, నేను వచ్చేస్తాను రా. ఇదిగోరా పౌడర్ డబ్బా. అది రే సుధా, ఆగరా అంటే